అంగట్లు అన్నీ ఉన్నా అల్లున్నట్ల శని ఉన్నట్టు చాలా ఊర్లలో డబుల్ బెడ్రూమ్ల ముచ్చట అట్లనే ఉన్నది కదా. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. ఇక కొన్ని జాగాల అర్హులను ప్రకటించారు కానీ వాళ్ళకి ఇల్లు ఇచ్చుడు ఆలస్యం అవుతున్నది. ఇక కొత్త ఇంట్లోకి పోయే కార్యం పెట్టుకుందామనే ముంగట ఓట్లు వచ్చే వరకు ఓట్లు అయినాక ఇస్తామని చెప్పారు కొంతమంది. ఖాతం ఇక ఓట్లు అయిపోయి ఏడాదిన్నర అవుతున్నది, ఇంకా ఇండ్లు ఇస్తలేరేందని ఎన్నొద్దులని ఎదురు చూడాలి అనుకుంటా లబ్ధిదారులు పోయి ఇండ్లకు తాళాలు వేసుకున్నారు. ఇట్లా మహబాద్ జిల్లా తొర్రూరు గోపాలగిరి రోడ్డుకు కేసీఆర్ సార్ ఏలువడిలా 280 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిరట. ఇక లబ్ధిదారులను ఎంపిక కూడా చేసిరట. కానీ ఇండ్లు మాత్రం చేతికి ఇవ్వలేదట. ఎన్నొద్దులు ఇంకా కిరాయి ఇండ్లనే ఉండుమంటారని ఆఫీసులలో పోయి ధర్నాలు రాస్తా రోకలు కూడా చేసిరట ఇండ్లు ఇవ్వాలని. కానీ ఎవ్వరికి చెవిన పేను బారినట్టన కాలేదట. ఇక ఇట్లయితే ఆఫీసర్లు వాళ్ళ కుర్చీలకి వెళ్ళి లేచి ఇండ్లు ఇచ్చేటట్టు లేరని ఇవాళ సిపిఎం లీడర్లతోటి కలిసిపోయి సీదా ఇండ్లకు తాళాలు వేసిర్రు, ధర్నాకు దిగిర్రు. మాకు ఇండ్లు ఇచ్చేదాకా మేము ఈడికెళ్ళి గదలమని జిద్దు చేసిర్రు. మాకు హామీ జరగాలి, హామీ జరగండి అయితే ఇక్కడి నుంచి మేము లేవము. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు